హలో అందరికీ, అందరు బాగున్నారా? ఈరోజు ఆలుగడ్డ శనగపప్పు కర్రీ. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆలుగడ్డ కట్ చేసి వేసుకోండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత నా దగ్గర కొన్ని చిక్కుడు గింజలు అంటే నేను చిక్కుడు గింజలు కూడా వేసిన, మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ కప్ గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లోనే 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి.